చైనా రహస్య అణు పరీక్షలకు సంబంధించిన వివరాలను అగ్రరాజ్యం అమెరికా బహిర్గతం చేసింది. 2020 జూన్లో బీజింగ్ అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ క్రిస్టోఫర్ ఏ పేర్కొన్నారు. భారత్ చైనా సరిహద్దులోని గల్వాన్లో ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ అణు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో జరిగిన నిరాయుధీకరణ సమావేశంలో పాల్గొన్న క్రిస్టోఫర్ బీజింగ్ ఉద్దేశపూర్వకంగా అణుశక్తిని భారీగా విస్తరిస్తోందని ఆరోపించారు. 2020 జూన్ 22న చైనాలోని లాప్నూర్ భూగర్భ కేంద్రంలో 2.75 తీవ్రతతో ప్రకంపనలు వెలువడినట్లు తెలిపారు. కజకిస్తాన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ ఈ ప్రకంపనలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇవి భూకంపం లేదా మైనింగ్లో వెలువడే వాటిని పోలి లేవన్నారు. అమెరికా మాదిరిగా అణు పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు బీజింగ్ అనుమతించదని, అందువల్ల అణు పరీక్షల ధృవీకరణ కష్టతరమైందన్నారు. ఈ అంశంపై దౌత్య మార్గాలను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు క్రిస్టోఫర్ తెలిపారు. ఈ ఆరోపణలను ఇదే సమావేశంలో పాల్గొన్న చైనా రాయబారి జియాన్సెన్ తీవ్రంగా ఖండించారు. బీజింగ్ అణు విధానాన్ని కొన్ని దేశాలు వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. అణు పరీక్షలపై యుఎస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు.